దేవుని రాజ్యములో ఉండేటువంటి విలువలు ఏంటంటే మనవి అమ్మి పంచి పెడతాం. అవతలి వాడికి అవసరతను బట్టి, అవతలి వాడి అక్కరను బట్టి నాకున్నంతలో అవతలి వాడికి ఇస్తాం. నాకు అని అడుక్కునే బతుకు కాదు దేవుని రాజ్య విస్తరణ అంటే. దేవుని రాజ్య విస్తరణ అంటే పోగేసుకోవటం కాదు, పోగేసిన దాన్ని పంచి పెట్టడం. దేవుని రాజ్య విస్తరణ అంటే ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉండటం. పరిశుద్ధాత్మని తాకిడి అనంటే ప్రజలను నీ తాకిడి చేత పరిశుద్ధాత్మకు పరిచయం చేయటం. ఆనందముతో నిష్కల్మషమైన హృదయముతో ఆహారము పుచ్చుకొనుచు మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. పరిశుద్ధాత్ముని పని ఏంటి అని అంటే అనుదినము ప్రజలు మనల్ని చూసినప్పుడు ఇదిగో దేవుని రాజ్యం అని గుర్తిస్తారు. మతం కడితే దూరం పోతారు. దేవుని రాజ్యం కడితే ఇది దేవుని రాజ్యం అని గుర్తిస్తారు. అప్పుడు విశ్వసించిన వారు అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును ఎడతెగక ఉండటం మర్చిపోలేదు. దేవుని రాజ్యములో మంచి బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో యేసు ప్రభువును గురించిన బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో సాటి మనిషి ప్రేమించాలన్న బోధ ఉంటుంది. దేవుని రాజ్యములో సాటి మనిషికి అక్కర్లను తీర్చాలన్న బోధ ఉంటుంది. దేవుని రాజ్యంలో సాటి మనిషికి యేసు క్రీస్తు ప్రాణం ఎలా పెట్టాడు, నేను నీ కోసం ప్రాణం ఎలా పెట్టగలను అన్న బోధ ఉంటుంది. ఆ బోధ అనుసారమైనటువంటి సహవాసం ఉంటుంది. ఆ సహవాసానుసారమైనటువంటి రొట్టె విరవటం ఉంటుంది. అందరికీ భోజనం, అందరికీ సామ్యవాదం, అందరికీ బట్ట, అందరికీ ఇల్లు, అందరికీ సౌఖ్యం, అందరికీ ప్రభువు యొక్క పిలుపు. అందరూ మరి ఆయన సంఘములో ప్రభువు ఇచ్చినటువంటి వనరులను తీసుకొని సంతోషముగా ఆయన కొరకు జీవించాలన్నటువంటి ఆశ కలిగి ఉండే రాజ్యము దేవుని రాజ్యము. అందుకనే పరిశుద్ధాత్ముడు మనల్ని నానా విధములైనటువంటి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, నానా విధములైనటువంటి కార్యములను కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఆయన అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆత్మను అనుసరించు జ్ఞానవాక్యము, మరి ఒకనికి ఆత్మ నుండే విశ్వాసము, మరి ఒకనికి ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తి, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన, మరి ఒకనికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషలకు అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నది. ఇదంతా మనం తీసుకొచ్చి ఏం చేశాం? మతంలో పెట్టేశాం. ఆ భాషలు మాట్లాడతాను నేను, కానీ ఎక్కడ? కేవలము సంఘములోనే. ఏ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ భాషలు మాట్లాడవా? ఏ బుద్ధివాక్యము నీ గవర్నమెంట్ ఉద్యోగంలో చేసే ఆ ఆఫీసులో చెప్పవా? ఒక ఆఫీసర్కు బుద్ధివాక్యం కావాలంటే నేను వచ్చి చెప్తానా, నువ్వు చెప్తావా? ఇలాగే 12వ అధ్యాయంలో చూడండి 28వ వచనము, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచువారుగాను, కృపావరములు గలవారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు. ప్రభుత్వములు చేయాలి, ఉపకారములు చేయాలి. ఇవన్నీ కేవలం ఎక్కడ చేయాలి? దేవుని యొక్క సంఘము అంటే 4 గోడలని మనం నిర్ణయించేశాం. దేవుని యొక్క సంఘం అంటే యేసు క్రీస్తు రాజ్యం. దేవుని సంఘం అంటే మనము 4 గోడల మధ్యకు వచ్చి చేసేటటువంటి ప్రతి ఆదివారపు కూడిక మాత్రమే కాదు. దేవుని సంఘం అంటే యావత్ ప్రపంచములోనూ క్రైస్తవ సంఘం ఎక్కడెక్కడైతే యేసు క్రీస్తును, ఆయనకే అంకిత భావం, ఆయనే మా ఆధారం, ఆయనే మా ఆరాధన అని ఎవరైతే జీవిస్తున్నారో వారందరూ సమిష్టిగా రాగలగటం, వారందరూ సమిష్టి వనరులను జతపరచగలగటం, వారందరూ సమిష్టిగా ఎక్కడెక్కడైతే ఆయన రాజ్య విస్తరణ జరగలేదో అక్కడక్కడ కొందరు కాపరులుగాను, అక్కడక్కడ కొందరు అపోస్తలుగాను, అక్కడక్కడ కొందరు భాషలు మాట్లాడేవారు గాను, అక్కడక్కడ కొందరు ప్రవచనములు చెప్పేవారు గాను, అక్కడక్కడ కొందరు అద్భుత కార్యములు చేసేవారు గాను, అక్కడక్కడ కొందరు మరి ప్రభుత్వములు చేసేవారు గాను, అలాగే మంచి కార్యములు ఉపకారములు చేసేవారు గాను ప్రభువు పంపించాడు.
అలా కాదా మన దేశంలోనికి పరిశుద్ధాత్ముని యొక్క వరము తీసుకుని రాబడింది? అలా కాదా మన దేశంలోనికి వేరే దేశాలలో పరిశుద్ధాత్మని అనుభవిస్తున్న, పరిశుద్ధాత్మని యొక్క తాకిడిని అనుభవిస్తున్న వారు ఇంట్లోనే కూర్చుని ఇది చాలే 4 గోడల మధ్య మతం కడదాం అని అనుకుంటే సరిపోయేదా? మన దేశానికి వచ్చారు. మన దేశంలో ఉన్నటువంటి తోమా గారు మొదలు పెడితే ఇప్పటి వరకు కొన్ని లక్షల మంది వారి ప్రాణాలను ప్రాణార్పణాలుగా పోశారు. పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకించినప్పుడు ఛాలెంజెస్ తీసుకుంటాం. పరిశుద్ధాత్ముడు మనల్ని అభిషేకించినప్పుడు కేవలము మన టాలెంట్స్ 4 గోడల మధ్య కాదు, సంత వీధులలో చాటుతాం, రాజుల ఎదుట చాటుతాం. దానియేలు నీకంటే నాకంటే దుర్భరమైన పరిస్థితి, ఒక దాసుని లాంటి పరిస్థితి. దానియేలు దాసుడిగా వెళ్ళాడు, తినటానికి లేదు, ఉండటానికి లేదు. దిగంబరులుగా దాసులకు ఎలా పెడతారో తెలుసా? పుట్టగోసిలాగా కేవలం ఇది మాత్రమే కప్పుతారు, మిగిలింది అల్లా వాళ్ళు ఖాళీగానే ఉండాలి. అలాంటి దాసత్వంలోనికి వెళ్ళిన దానియేలును ఎక్కడ తీసుకుని వెళ్ళాడు ప్రభువు? 4 గోడల మధ్య మతం కట్టడానికి తీసుకెళ్ళాడా? దాసత్వములో దాసునికి ఏ హక్కు లేని దేశంలో రాజుకు బుద్ధి చెప్పటానికి తీసుకెళ్ళాడు. మేనే టెకేలు ఫార్సిన్ అని చెప్పగలిగాడు. ఎలా చెప్పగలిగాడు? పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్ముని యొక్క ప్రేరణ, పరిశుద్ధాత్ముడిచ్చినటువంటి ధైర్యం. కేవలము 4 గోడల మధ్య మాట్లాడుకోవటం కాదు, ప్రపంచములో రాజుల ఎదుట మాట్లాడగలగటం, ప్రపంచములో లోక నాయకుల ఎదుట మాట్లాడగలగటం. నా ప్రజలు వారిని చంపటానికి వేసినటువంటి ఈ స్కీమ్ ఇది, వాళ్ళని చంపటానికి వీలు లేదు, వారి కోసం ఇదిగో ఈ ఫలానా వాడు వారికి వ్యతిరేకంగా ఒక పన్నాగం పన్నాడు అని చెప్పటానికి ఒక ఎస్తేరు కావాల్సి వచ్చింది. పరిశుద్ధాత్మని శక్తి రాజు ఎదుట నిలబడింది, ధైర్యంగా మాట్లాడింది, వ్యూహంతో ముందుకెళ్ళింది. వ్యూహం ఎక్కడి నుంచి వచ్చింది? పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. లేదండి 4 గోడలు కట్టుకొని లోపలే ఉంటామండి, అక్కడే పరిశుద్ధాత్ముడు వస్తాడండి. రాజు దగ్గరికి ఎలా వస్తాడండి? గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడికి ఎలా వస్తాడండి? వ్యాపారంలో పరిశుద్ధాత్ముడు ఎలా పనిచేస్తాడండి? ప్రియమైనటువంటి క్రైస్తవ సంఘమా, పరిశుద్ధాత్ముని డబ్బాలో పెట్టడానికి నువ్వెవడు, నేనెవడు? ఆయన నాకు రైల్లో మాట్లాడాడు, ఆయన టెంపో ఎక్కుతూ ఉంటే మాట్లాడాడు, ఆయన సంచేసుకుని ఆకలి అవుతుంది ప్రభు అంటే ఫలానా చోటుకెళ్ళి తినరా అన్నాడు. పడుకోవటానికి ప్లేస్ లేదు ప్రభు అంటే రాత్రి ఒక కళ చూపించి నాకు ఫలానా చోటుకి వెళ్ళన్నాడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి డబ్బాలో పెట్టి నీ కేవలం ఇక్కడికి వస్తేనే ఆయన తాకుతాడు, కేవలం ఇక్కడికి వస్తేనే ఆయన మాట్లాడతాడు. వాట్ ఆర్ వి ట్రైంగ్ టు డూ? పరిశుద్ధాత్ముడు దేవుడు, ఆయన తాకిడి బలంగా ఉంటుంది. ఆయన మనల్ని తాకినప్పుడు మన జీవితాల్లో మార్పు కలుగుతుంది. ఆయన మనల్ని తాకినప్పుడు మనకు వచ్చే ఒకే ఒక కసి, ఒకే ఒక లోపల నుంచి రగిలే అగ్ని ఏమిటి అనంటే యేసు క్రీస్తు రాజ్యం. యేసు క్రీస్తు రాజ్యం ప్రకటింపబడాలి. యేసు క్రీస్తు రాజ్యం నా వ్యాపారంలో ప్రకటింపబడాలి, నా గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రకటింపబడాలి, నా రాష్ట్రపతి దగ్గర ప్రకటింపబడాలి, నా రాజ్యంలో ఈ దేశంలో ఉన్న ప్రతి అధికారి దగ్గర ప్రకటింపబడాలి, ప్రతి కుటుంబంలో ప్రకటింపబడాలి, ప్రతి మీడియా ఛానల్లో ప్రకటింపబడాలి. ఇలా చూసుకుంటూ పోతే ప్రతి రంగములోనూ యేసు రాజ్యము రావాలి. కేవలము మతంలోనే కాదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఆయన మనల్ని అద్భుతములు చేసేవారిగా పిలిచాడు, ఆయన మనల్ని స్వస్థపరిచేవారిగా పిలిచాడు, ఆయన మనల్ని కృపావరముల చేత నింపి పిలవగలడు, ఆయన మనల్ని ఉపకారములు చేసేవారిగా పిలుస్తున్నాడు, ఆయన మనల్ని ప్రభుత్వములు చేసేవారిగా పిలుస్తున్నాడు, ఆయన మనల్ని ప్రవక్తలుగా పిలుస్తున్నాడు. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, నా కంపెనీలో ఒక 30 మంది పనిచేస్తారు. ఈరోజు నేను 2 షర్ట్లు 2 ప్యాంట్లు తీసుకుని వెళ్ళానని చెప్పాను. నేను 100% నా సాఫ్ట్వేర్ కంపెనీకి ఉదయాన్నే నేను బ్యాగ్ వేసుకుని వెళ్తూ ఉంటే నా భార్య అంటుంది, చర్చికి వెళ్తున్నావా, వెళ్ళరా అంటది. ఆరాధనకి వెళ్తున్నావా, మంచిగా వెళ్ళరా, మంచిగా ఆరాధన చెయ్యి అని చెప్తుంది. నేను వెళ్ళి పని చేసే నా సాఫ్ట్వేర్ కంపెనీ కూడా దేవుని రాజ్యములో ఉపయోగపడాలి. దేవుని రాజ్యము అది, దానికి ప్రభువు దేవుడై ఉండాలి, దానికి ప్రభువు క్రీస్తై ఉండాలి. మేము నడిపించే సాఫ్ట్వేర్ కంపెనీలో
దేవుని రాజ్య విలువలు కనిపించాలి. మాకందరికీ యేసు ప్రభువే బాస్ అయి ఉండాలి. నా క్యాబిన్లో ఒక పెద్దది రాసి పెట్టాను, మా అధికారి ఒక యూదుడైనటువంటి కార్పెంటరు అని. ఒక ఇంగ్లీష్లో ఉంటుంది, మై బాస్ ఈజ్ ఎ జూయిష్ కార్పెంటర్ అని. అది పెట్టాము అక్కడ. ఎందుకు అని అంటే, నేను అధికారి కాదు, దేవుడు అధికారి. నా ఉద్యోగం, నా సంపాదన, దాంట్లో 10 రూపాయలు ఇచ్చేస్తాను, 100 రూపాయలు సంపాదించి నా పని అయిపోయింది అని చేతులు దులుపుకొని వెళితే భక్తుడు అంటారు. 100 రూపాయలు ఇదిగో ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు. పరిశుద్ధాత్ముని పొందిన వాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని రాజ్యం కోసం ప్రతి పైసా ఖర్చు పెడతాడు. తన కుటుంబముతో సహా ప్రతి చోట దేవుని రాజ్యాన్ని చూస్తాడు. నా కారు నీది, నా ఇల్లు నీది, నా జీవితము నీది, నా శరీరము నీది, నా మనస్సు నీది, సంపూర్ణముగా పానార్పణముగా పోయబడతాను. ఇది పరిశుద్ధాత్ముడిచ్చే ఛాలెంజ్. ఇది పరిశుద్ధాత్ముని పిలుపు. పరిశుద్ధాత్ముడు పిలిస్తే ఇలా పిలుస్తాడు. కేవలం గెంతులేసి చప్పట్లు కొట్టేసి ఇంటికి వెళ్ళిపోయి మతంలో బతుకుతాను అని అనుకుంటే ఆల్ ద బెస్ట్ టు యూ బ్రదర్, చాలా సంతోషం, భక్తుడిగా ఉండిపో, నిన్నెవరు కదిలించక్కర్లేదు. కానీ పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక స్టెఫెనును లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఏం చేస్తాడో తెలుసా? ఒక పౌలును లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక శీలను లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక తిమోతిని లేపుతాడు. పరిశుద్ధాత్ముడు కదిలిస్తే ఒక తీతును లేపుతాడు. ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని పానార్పణాలుగా పోశారు. నేను మాత్రం మతంలోనే ఉంటానని అనుకుంటే ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ బ్రదర్. కనుక సంఘ స్థాపన, అడ్మినిస్ట్రేషన్, నెహెమ్యా దేవుని రాజ్య నిర్మాణములో ఎవరితో మాట్లాడాడు? కేవలము సినగోగుల్లోకి వెళ్ళి కూర్చుని పరిశుద్ధాత్మని అభిషేకం వచ్చేసిందని చెప్పేసి ప్రార్థన చేసుకుని ఇంటికి వచ్చేసాడా? నో. పరిశుద్ధాత్మని తాకిడి, పరిశుద్ధాత్మని యొక్క శక్తి, పరిశుద్ధాత్మని ఆయన పొందిన తరువాత, పరిశుద్ధాత్ముడు ఆయనలో పనిచేసిన తరువాత ఆత్మవశుడై రాజుతో మాట్లాడాడు. తాకీదులు తీసుకుని బయలుదేరాడు. అరబ్బులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు సన్బల్లుటు ఆయనను చూసి అరబ్బులతో కూడి సన్బల్లుటుతో సహా ఆయనను మాక్ చేసినప్పుడు, ఆయనను నిందించినప్పుడు ఒక చేత ఖడ్గం పట్టాడు, ఇంకొక చేత తాపి పట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు చేసే పని దేవుని రాజ్యము నిర్మించాలి. నీ ఆలోచన దేవుని రాజ్యాన్ని నిర్మించాలి. నీ దృక్పథాలు దేవుని రాజ్య నిర్మాణం చేయాలి. ఒక నెహెమ్యా మనకు కావాలి, ఒక దానియేలు మనకు కావాలి, ఒక ఎస్తేరు మనకు కావాలి, ఒక స్టెఫెను మనకు కావాలి, మనకు ఒక ఎజ్రా కూడా కావాలి. ఎజ్రా కేవలము వాక్య పరిచర్య చేశాడు, పనిగా చేశాడు, పరిచర్యగా చేశాడు, కసితో చేశాడు. అలాంటి వారు మనకు కావాలి. ఆ దైవజనులు మనల్ని ఆశీర్వదించాలి, ఆ దైవజనులు మనకు ముందు నడిపించాలి. కానీ అంత మాత్రం సరిపోతుందా? వారు కావాలి, దానియేళ్ళు కావాలి, నెహెమ్యాలు కావాలి, రాజరికము చేసేటటువంటి దావీదులు కావాలి. రాజులకు కైసరు ఎదుట నేను మాట్లాడాలి, ఇదే నా జీవిత లక్ష్యం.